పహల్గాం ఉగ్రదాడితో కశ్మీర్ నిర్మానుష్యంగా మారిపోయింది. నిన్నటి వరకు పర్యాటకులతో కళకళనాడిన లోయలో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. చాలా మంది తమ టూర్ను వాయిదా వేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. దాడికి ముందే శ్రీనగర్, జమ్మూకు చేరుకున్న వారిలో కొందరు మాత్రం అక్కడే ఉండిపోయారు. పహల్గాంలో ఉగ్రదాడితో పర్యాటకులు తమ టూర్ను రద్దు చేసుకుంటున్నారు. టూరిస్టులు లేక శ్రీనగర్లో దాల్ సరస్సు వెలవెలబోయింది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. పర్యాటకులపై టెర్రరిస్టుల దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పర్యాటకులంతా కూడా చాలా వరకు తమ టూర్ను రద్దు చేసుకోవడం లేదంటే వాయిదా వేసుకున్న పరిస్థితి అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి. కొంతమంది మంగళవారం తర్వాత ఎవరైతే ఇక్కడ చేరుకున్నారో వాళ్ళు మాత్రం తమ టూర్ను కంటిన్యూ చేస్తున్నారు. పెహల్గాం వాళ్ళ టూర్లో పెహల్గాం కనుక బైసారన్ కనుక ఉంటే వాటిని ఆ ప్రాంతాలకు వెళ్లకుండా దాన్ని రద్దు చేసుకొని ఇతర ప్రాంతాల్లో ఉన్న తర్వాత టూర్ను పూర్తి చేసుకొని వెళ్ళాలన్న ఆలోచనతో వారంతా కూడా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీనగర్లోని దాల్ లేక్లో ఉన్నాం. ఇక్కడ వచ్చే పర్యాటకులంతా కూడా జమ్మూ కాశ్మీర్కి వచ్చే పర్యాటకులంతా కూడా ఈ దాల్ లేక్లో షికార్ చేస్తారు. అంటే బోట్లో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని వారంతా కూడా ఇక్కడికి వచ్చి పోతుంటారు. ప్రస్తుతం అయితే చాలా వరకు ఈ బోట్స్ అన్నీ కూడా ఈ దాల్ లేక్లో బోట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. చాలామంది పర్యాటకులు ఎవరు ఇక్కడ రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 80% మంది పర్యాటక రంగంపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం కూడా ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇక్కడ ఈ బోర్డుకు సంబంధించిన యజమాని ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో అంటే మంగళవారం కంటే ముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बताइए आप मंगलवार से पहले टेररिस्ट अटैक से पहले यहाँ टूरिस्ट कैसे आते थे, अब कैसा है? अभी टूरिस्ट उससे पहले आता था बहुत, तो यहाँ तो वैकेंसी बहुत था, पूरा होटल बुक था, हाउस बोट भी, शिकारा भी सब बुक था, गाड़ी भी। मगर मंगलवार से थोड़ा ये हो गया उधर पहलगाम में, पता नहीं किसने क्या किया, क्या हो गया उधर, उससे वजह से थोड़ा टूरिस्ट कम हो गया। अभी कोई इधर उतना लफड़ा नहीं है, मगर ये अचानक हो गया, पता नहीं अचानक से कैसा हो गया। हमारा हम टूरिस्ट को मांगता है इधर आने का, क्योंकि हम टूरिस्ट का पूरा खिदमतगार है। यहाँ टूरिस्ट का कोई प्रॉब्लम नहीं है। मंगलवार के दिन से पहले यहाँ भीड़ कैसा रहती थी, बोट्स कैसा रहता, आप पहले वो बताओ। भीड़ बहुत था, यहाँ टूरिस्ट बहुत था, इधर वैकेंसी भी बहुत था, क्योंकि इतना वैकेंसी भी नहीं मिलता था, इतना टूरिस्ट आता था। कम से कम अभी तक हम शिकारा वाला था, हम भी अभी तक दो राउंड करके आता था घूमने का। ये शिकारा को घुमाता है उसको पूरा डल लेक को, मगर मंगलवार को जब ये हो गया तो थोड़ा टूरिस्ट कम हो गया। कितना ये असर कितना दिन रहेगा, आप सोच रहे हैं कितना दिन ये असर रहेगा? मेरा हिसाब से कुछ दिन नहीं रहना चाहिए, कि इधर कोई लफड़ा नहीं है, तो अब टूरिस्ट को थोड़ा घबराहट हो गया तो अब टूरिस्ट आएगा, चाहे 5 दिन 6 दिन लगेगा, इसको उतना नहीं लगेगा, क्योंकि अभी पीक सीजन है, तो यहाँ टूरिस्ट आएगा। ఓకే, ప్రస్తుతం ఇది పరిస్థితి. గతంలో చాలా వరకు పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేవాళ్ళని మంగళవారం ఘటన తర్వాత పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అక్కడక్కడ వస్తున్నారు. ఇది ఎక్కువ కాలం ఉండదు, అంటే దీని ప్రభావం ఎక్కువ కాలం ఉండదు. ఖచ్చితంగా శ్రీనగర్ కాబట్టి భద్రత ఉంటుంది, పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపుతారన్న అభిప్రాయాన్ని ఇక్కడ బోటు యజమాని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా నారాయణతో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ, దాల్ లేక్ నుంచి.